నమస్కారం. జై శ్రీమన్నారాయణ. కుటుంబ పద్ధతులు, మన కుటుంబ మర్యాద, కుటుంబ గౌరవం, కుటుంబ పరంపర, వీటి గురించి చెప్పుకున్నాం. దాన్ని ఎంతవరకు ఇవాళ అర్థం చేసుకుంటున్నారు, ఆచరించగలుగుతున్నారు, అది మన జీవితానికి రెలవెంటేనా అని మధ్య వయసు వాళ్ళు కానీ యువకులు కానీ అర్థం చేసుకుంటున్నారా అంటే చాలా వరకు లేదు, తగ్గిపోయింది అనే చెప్పుకోవాలి. కారణం ఏంటంటే ఉద్యోగానికి వెళ్ళాలి, సంపాదించాలి, తోటివారితో పోటీపడి సంపన్నులు కావాలి అనే పరుగు. ఆ జీవితమే చాలా టైట్గా ఉంది, సరిపోతోంది. మిగిలిన వాటి గురించి ఆలోచించడానికి, ఇంకేమైనా నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సమయం లేదు. కానీ కృష్ణుడు భగవద్గీతలో జీవితం అలా గడపమని చెప్పలేదు. మన పెద్దల కాలంలో మన కుటుంబానికంటూ ఒక ప్రత్యేకత, ఒక గొప్పతనం ఉండి ఉండవచ్చు. ఉదాహరణకు గ్రామంలో ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ ఇంట్లో ఎప్పుడూ అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఏ వేళకు ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చినా ఆ ఇంట్లో అన్నం దొరుకుతుంది అనే నమ్మకం ఉంటుంది. అలాగే ఇంకో కుటుంబం వాళ్ళు ఎవరైనా వివాహం చేసుకుంటున్నాం అని వచ్చి చెప్తే, శుభలేఖ తీసుకొచ్చి ఇస్తే తప్పనిసరిగా మంగళసూత్రాలు, పెళ్లి కూతురు చీర, లేక పెళ్లి కొడుకు పంచ ఇచ్చే ఆచారం కొన్ని కుటుంబాల్లో ఉండి ఉంటుంది. అది ఒక్కళ్ళుగా చేయలేకపోతే నలుగురు కలిసైనా చేస్తారు. అలాగే ఒక కుటుంబం వాళ్ళు దేవాలయంలో ఏ అవసరం వచ్చినా సరే వాళ్ళకొక్కసారి చెప్తే చాలు, వాళ్ళే అన్నీ చేసి పెడతారు అనే పేరు ఉండి ఉంటుంది కొన్ని కుటుంబాలకి. కొంతమంది చదువు కోసం వచ్చే విద్యార్థులకు సహాయం చేస్తూ ఉంటారు. అట్లానే కొంతమంది వైద్యం కోసం వచ్చే వాళ్ళకు సహాయం చేస్తూ ఉంటారు. వైద్య అవసరాలకు డబ్బు ఇస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గొప్పతనం ఉండి ఉంటుంది. అవన్నీ ఆ ఊర్లో ఆ కుటుంబాలకు ఉన్న గొప్పతనం. కానీ అలాంటిది ఈ రోజుల్లో పెద్దగా కనపడడం లేదు. అంటే దాన ధర్మాలు చెయ్యొద్దు అని అనుకోకపోవచ్చు, కానీ చేయడానికి సమయం లేదు. దాన్ని సమన్వయం చేసేవాళ్ళు లేరు. మించిపోతే గ్రామం నుంచి వాళ్ళు వచ్చి అడిగితే డబ్బు సాయం చేయగలుగుతారు అంతే తప్ప, గ్రామంలో ఒక ఉత్సవం జరుగుతుంది, మా తండ్రి గారి కాలంలో ప్రతి సంవత్సరం ఆ ఉత్సవంలో పాల్గొనేవాళ్ళు, కానీ ఇప్పుడు నేను ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నేను ప్రత్యక్షంగా రాలేను, కాకపోతే కొంత డబ్బు పంపిస్తాను అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ కుల మర్యాద, కుల పద్ధతులు మన సంతతికి మేలు చేస్తుంది అని కృష్ణుడు గీతలో చెప్తాడు. ఇప్పుడు మనం దేనికి వెతుక్కోకుండా ఓ మేరకు బాగానే జీవిస్తున్నాం అంటే అది మన పెద్దలు, మన కులం వాళ్ళు, మన కుటుంబం వాళ్ళు చేసిన మంచి పనుల ఫలితం. కానీ మనం మా పెద్దలు కుల మర్యాద అంటూ బోలెడు తగలేశారు, దానివల్ల నాకే సహాయం అందింది, నాకేం ఒరిగింది అనుకుంటాం. అలా అనుకోకూడదు. ప్రత్యక్షంగా దొరక్కపోయినా పరోక్షంగా వాళ్ళు చేసిన పుణ్యమే మనల్ని కాపాడుతోంది. ఒక్క మాట మనం ఆలోచించుకోవాలి. నేను నిన్న ఇలాగే ఉన్నానా, ఇవాళ ఎలా ఉన్నాను, రేపు ఇలా ఉంటానా అని ప్రశ్నించుకుంటే కాదు, నిన్న ఉన్న పద్ధతి వేరు, ఇవాళ వేరు, రేపు వేరు అనే జవాబు వస్తుంది. తాత్కాలికంగా ఏదో కష్టం వచ్చింది, పెద్దల పుణ్యం వల్ల దాని నుంచి బయటపడగలిగాం అనుకోవాలి. అలాగే మనకు ఒక అనారోగ్యం, షుగర్ లేక బీపీ వచ్చింది, అది మన పెద్దలకు కూడా ఉండేది, డాక్టర్ ఇది వంశపారంపర్యంగా వచ్చింది అన్నారు. వెంటనే మనం మా పెద్దలు నాకు ఇచ్చిన సంపద ఇదే, ఇంకేమీ ఆస్తులు ఇవ్వకపోయినా ఈ రోగాలు ఇచ్చిపోయారు అని అనుకుంటాం. మన పెద్దలకు ఇవి ఉన్నాయని మనకు ముందుగానే తెలుసు కదా, మనం ఏం చేసి ఉండాలి తెలివిగా, అవి రావడానికి కారణాలేమిటో వాటికి దూరంగా ఉండాలి. అలా ఉండకపోవడం మన తప్పు. మన పెద్దలు ఇచ్చిపోలేదు, మనం దాన్ని పిలిచి నెత్తినెక్కించుకున్నాం. దానికి కారణం వేళాపాళ లేకుండా ఆహారం తీసుకోవడం, పని చేసే వేళలు మారిపోవడం, ఇవన్నీ అనేక కారణాలు. ఒకవేళ మన తాత ముత్తాతలు కొన్ని కుటుంబ ఆచారాలు పాటిస్తూ కుటుంబ గౌరవంతో బతికారు, అది ఏదో ఒక కారణంతో మా తండ్రి గారి కాలంలో ఆగిపోయింది, మా నాన్న కాలంలోనే అదంతా పోయింది, ఇప్పుడు నేను ఎందుకు చేయాలి అనుకోవద్దు.
అలా ఏదైనా ఉంటే మనం తిరిగి ఇప్పుడు ప్రారంభించాలి. ఎలా ప్రారంభించాలో ఆలోచించాలి. మన గ్రామానికి వెళ్ళి పెద్దలతో కలిసి కూర్చొని మాట్లాడాలి. రాముడు అడవికి వెళ్ళినప్పుడు వెనక్కి తీసుకురావాలని భరతుడు వెళ్ళాడు. భరతుడితో వశిష్ఠ వామదేవాది మంత్రులందరూ వెళ్ళారు. వీళ్ళందరూ రాముడిని వెనక్కి రమ్మని పిలుస్తూ చాలా ప్రయత్నం చేశారు. వీళ్ళందరూ రాముడిని మళ్ళీ రాజ్యానికి రమ్మని చాలా రకాలుగా చెప్పి ప్రయత్నం చేశారు. ఆయన ఒప్పుకోలేదు. అప్పుడు జాబాలి అని ఒక మంత్రి, ఆయన వేదంలో విశ్వాసం ఉన్నవారే, అయినా వితండవాదం చేస్తాడు. ఏంటి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఇదంతా త్రాష్, నువ్వు వచ్చేసేయి, వచ్చి నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించు అని చెప్తాడు. అప్పుడు రాముడు అంటాడు, మా నాన్నగారి మీద నాకు ఇప్పటిదాకా కోపం రానిలేదు, కానీ ఇవాళ మీ మాటలు విన్నాక కోపం వచ్చింది. ఎందుకంటే ఇట్లాంటి నాస్తికుడిని మా నాన్న ఎట్లా మంత్రివర్గంలో ఉంచుకున్నారు అని బాధగా ఉంది అని అంటారు. కానీ ఆయన నిజానికి నాస్తికుడు కాదు. ఎన్నట్లా అయినా రాజ్యానికి రప్పించాలి అనడం కోసం అలా వాదించాడు. అంటే అక్కడ రాముడు చెప్పింది ఏంటి, మా కుల ఆచారం ప్రకారం ఇచ్చిన మాట తప్పకూడదు, నేను వెనక్కి రాను అని చెప్తాడు. అంటే కుల ఆచారానికి రాముడు ఇచ్చిన ప్రాముఖ్యత ఏమిటో అక్కడ తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన ఇంకా ఇలా చెప్తాడు, బ్రహ్మకుమారుడు మరీచి కొడుకు సూర్యుడు కొడుకు ఇక్ష్వాకు వంశంలో 35వ వారసుని నేను. ఇప్పటిదాకా ఆ కుటుంబానికి గౌరవాన్ని వాళ్ళందరూ కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు నేను ఆ కుటుంబ గౌరవాన్ని పాడు చేయను. మా పెద్దలు ఎలా నడుచుకున్నారో అలాగే నేను కూడా నడుచుకుంటాను అని చెప్తాడు. అందుకని మనం కూడా మన తల్లిదండ్రులు, మన పెద్దవాళ్ళు ఏం చేశారో వాటిని తెలుసుకొని, ఒకవేళ అది కొనసాగుతుంటే మన తండ్రి దాకా మనం దాన్ని కొనసాగించాలి. లేదు కొద్ది కాలం ముందు ఆగిపోయిందంటే తెలుసుకొని ఇప్పటి నుంచి మనమైనా దాన్ని కొనసాగించే ప్రయత్నం చేయాలి. ఇలాంటి పనులు చేసినప్పుడు ఒక్కొక్క కుటుంబానికి గొప్పతనం పెరుగుతుంది. భగవంతుడు మన నుంచి దీన్నే ఎదురు చూస్తాడు. ఎక్కడో కాలేజీలో చదువుకోను, కొన్నేళ్ల తర్వాత అమెరికా అదంతా వెళ్ళి బాగా సంపాదిస్తే ఆ కాలేజీకి, అంటే ఎప్పుడో చదువుకున్న కాలేజీకి డొనేషన్స్ ఇస్తున్నాం కదా, అలాగే మన ఊరు, మన కుటుంబం, మన గ్రామానికి కూడా మనం చేతనైనంత చెయ్యాలి. యువత ముఖ్యంగా దీన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని ఆచరించాలి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి. దాంతోపాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.